ఈ వీడియోలో సుకుమార్ శిష్యుల గురించి అయితే తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. సుకుమార్ లాగానే ఆయన శిష్యులు కూడా సూపర్ డూపర్ హిట్లు తెరకెక్కిస్తూ బ్రూకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. 19 ఏళ్ల క్రితం 'ఆర్య' మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లెక్కర్ మాస్టర్ సుకుమార్. ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. 3 ఏళ్ల క్రితం 'పుష్ప'తో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించాడు. రాజమౌళి తర్వాత తెలుగు చిత్రాన్ని నేషనల్ లెవెల్‌లో నిలబెట్టాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కేలా చేశాడు. త్వరలో 'పుష్ప 2' మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సుకుమార్ లాగానే ఆయన శిష్యులు కూడా సూపర్ డూపర్ హిట్లను తెరకెక్కిస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. సుకుమార్ శిష్యులు అంటే చాలు నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ పెట్టడానికైతే సిద్ధమైపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల ట్రాక్ రికార్డ్ అయితే మామూలుగా లేదు. లేటెస్ట్ గా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన మరో డైరెక్టర్ సూపర్ హిట్ కొట్టేశాడు. ఆయనే అర్జున్ వికే. సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' మూవీని అయితే తీశాడు. ఫేస్ బ్లైండ్నెస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో మూవీనైతే తీశాడు. ఫస్ట్ మూవీ అయిన కథను ఎంతో క్లారిటీగా తెరపైకి అయితే తీసుకొచ్చాడు. అర్జున్ రచనలో బలం ఉందని సినీ వర్గాలైతే చెప్తున్నారు. ఆయన కన్నా ముందు మరో నలుగురు సుక్కు శిష్యులు సూపర్ హిట్లు అయితే కొట్టేశారు. విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు సుకుమార్ శిష్యుడే. ఈ సినిమాలో సుక్కు స్క్రీన్ పై అయితే అందించాడు. అందుకే తన సినిమా మరో స్థాయికి వెళ్ళిందని కార్తిక్ చాలా సార్లు అయితే చెప్పాడు. కార్తిక్ వర్క్స్ కు అప్పట్లో మంచి ప్రశంసలు అయితే వచ్చింది. అంతకుముందు 'దసరా' సినిమాతో మరో సుక్కు శిష్యుడు శ్రీకాంత్ వదిలే అదిరిపోయే హిట్ కొట్టేశాడు. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి పలు సినిమాలకు శ్రీకాంత్ కుమార్ దగ్గర అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే పనిచేశాడు. 3 ఏళ్ల క్రితం ఉప్పినతో సంచలనం సృష్టించిన 'బుచ్చిబాబు సన' సుకుమార్ శిష్యుడే. సుకుమార్ ప్రోత్సాహంతో డైరెక్టర్ గా మారి ఫస్ట్ మూవీతో 100 కోట్లు అయితే కొట్టేశాడు. ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేసేందుకైతే సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక కరెంట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. తొలి సినిమాతో కొంచెం నిరాశ అందించిన రెండో మూవీ కుమారి 21Fతో తిరుగులేని గుర్తింపు అయితే దక్కించుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో సరైన సక్సెస్ అందలేకపోయిన దర్శకులుగా మారిన సుక్కు శిష్యులు మరింత మంది అయితే ఉన్నారు. నిజానికి సుక్కు తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ డైరెక్టర్లుగా మారాలనుకుంటున్నారు. వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఇస్తున్నాడు. సహకారం కూడా అయితే అందిస్తున్నాడు. శిష్యులు పిలవగానే వారి మూవీ ఈవెంట్స్కి అయితే వస్తున్నాడు సుకుమార్ గారు. వాళ్ళ గురించి మాట్లాడి సినిమాపై హైప్ అయితే పెంచుతున్నాడు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్టివ్‌గా ఉంటది. థాంక్ యూ.